నవదీప్ గారు యాక్చువల్‌గా మీరు చూడడానికేమో చాక్లెట్ బాయ్‌లా ఉంటారు. బట్ మీరు మాట్లాడే మాటలు, చేసే క్యారెక్టర్స్ వల్ల ఏమో తెలీదు గానీ, ఒక నాటీ బాయ్ అనే ఇమేజ్ అయితే ఉంది మీకు. జనాలు కోరుకుంటున్న సరదాని వాళ్ళకి ప్రెజెంట్ చేయడమేనా పని. నవదీప్ గారి జీవితం ఏంటంటే తెరిచిన పుస్తకం. అదైతే నిజమే. అది నిజమే. కాకపోతే ఏంటంటే, ఆ పుస్తకం ఎన్ని సార్లు చదివినా కొత్తగానే ఉంటది. 20 ఇయర్స్ తర్వాత ఈ లవ్ మౌళికి ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.0 అని వేశాడు. అంటే 20 సంవత్సరాల తర్వాత కొత్తగా 2.0ని ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మాకు అంటే? మనం ఫీల్ అయింది మనం ప్రేక్షకుల ముందు పెడితే వాళ్ళు కూడా మేబీ అప్రిషియేట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో పెట్టింది. హీరో కింద నుంచి సపోర్టింగ్ రోల్స్కి ఒక మెట్టు దిగుతున్నాం. దిగితే మళ్ళీ ఎక్కడం కష్టం హీరో కింద అనే థాట్ ఎప్పుడు రాలేదా నీకు? ఇంత మునుపు లాగా లేదని నా ఫీలింగ్ అండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. దిస్ వీడియో ఈజ్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్దీగా ఉండండి నవదీప్ గారు లాగా. ఫిలిం బ్రాండింగ్ చాలా స్మూత్ గా చేశారు. వెరీ నైస్. నవదీప్ గారు యాక్చువల్గా మీరు చూడడానికి ఏమో చాక్లెట్ బాయ్లా ఉంటారు. బట్ మీరు మాట్లాడే మాటలు, చేసే క్యారెక్టర్స్ వల్ల ఏమో తెలియదు కానీ, ఒక నాటీ బాయ్ అనే ఇమేజ్ అయితే ఉంది మీకు. సరదా యాక్సెప్ట్ చేస్తారా చేయరా దీనికి? జనాలు కోరుకుంటున్న సరదాని వాళ్ళకి ప్రెజెంట్ చేయడమేనా పని. ఈ పని అయితే యాక్చువల్గా నవదీప్ గారి జీవితం ఏంటంటే తెరిచిన పుస్తకం. అదైతే నిజమే. అది నిజమే. కాకపోతే ఏంటంటే, ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉండదు. ఇంట్రెస్టింగ్ బుక్ అంటారా? ఇంట్రెస్టింగ్ బుక్ మారిపోతూ ఉంటుంది, కంటెంట్ మారిపోతూ ఉంటుంది. ఒకసారి చదివి మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత చూస్తే ఐప్యాడ్ లాంటిది, ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ చేసుకోవచ్చు. అయితే మాకు కావాల్సింది అంటే ఇంటర్వ్యూలో మీరు అంటే కొంతమందిని మాత్రం కొన్ని అడగగలం. నగ్న సత్యాలు అనేవి అప్పుడే బయటకు వస్తాయి బేసిక్గా. ఏమీ ఆపుకోలేదు సార్. ఏం ఆపుకోలేదు, చెప్పేస్తారు కాబట్టి నవదీప్ గారికి అది కూడా అక్కర్లేదు. అయితే సార్, ఫస్ట్ యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత ఈ లవ్ మౌళికి ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.0 అని వేశారు. అంటే 20 సంవత్సరాల తర్వాత కొత్తగా 2.0ని ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మాకు అంటే? అంటే అది నా పర్సనల్ జర్నీ అండి. బేసికలీ నేను కొన్ని ఇప్పుడు అందరం ఎక్కువ అంటే నేను నా లైఫ్ వరకు ఒక తెలియని రేస్లో, ఒక తెలియని రట్లో పడి, ఒక ప్యాటర్న్లో ఉండి, ఓకే ఇదేనేమో మనం అనుకుంటున్న నా పర్సనల్ జర్నీకి నాకు ఎక్కడో బ్రేక్ పడి ఒక చిన్న రెవల్యూషనో, రియలైజేషనో లాంటిది ఏదో నేను ఫీల్ అయ్యి పర్సనల్గా నాకు నేను చెప్పుకున్నది అది. సో అది మా డైరెక్టర్కి బాగా నచ్చి, సరే ఇది సినిమా కంటెంట్ వైజ్ కూడా కొంచెం అంటే ఈ కథ కానీ, ఈ కాంటెంట్, ఈ విజువల్ ఇది కానీ కొంచెం డెఫినెట్గా ఒక అంటే మనం అంటూ ఉంటాం కదా సినిమా లాంగ్వేజ్లో సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఒక సక్సెస్ అనేది ఓకే రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి బ్రేక్ వస్తే ఓకేరా మనోడిది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అనేది అని మామూలుగా సినిమా లాంగ్వేజ్లో అంటూ ఉంటాం. సో అలాగా ఫస్ట్ మనం నమ్ముదాము, మనం ఫీల్ అయింది మనం ప్రేక్షకుల ముందు పెడితే వాళ్ళు కూడా మేబీ అప్రిషియేట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో పెట్టింది. అయితే ఇంతకు ముందు అంటే 20 ఇయర్స్లో చూపించింది ఏంటి? 2.0 అన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే ఈ 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అది కొత్తగా ఏదో 2.0 అంటున్నాడు, ఏం చూపిస్తాడని చెప్పేసి. సో అంతకు ముందు దానికి ఇప్పటికీ మేము చూసే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా స్క్రీన్ మీద కానీ? లేదంటే స్క్రీన్ మీద అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ద గెటప్ అండ్ ఎవ్రీథింగ్ అండి, అండ్ ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ దట్ రోల్ హ్యాస్. అండ్ ఇప్పుడు మనం అంటే ఈ సినిమా ప్రేమ గురించి అంటే ట్రూ లవ్ అనేది లేదు అని నమ్ముతున్న ఒక సమాజం నుంచి, మనుషుల నుంచి, వ్యక్తుల నుంచి, ప్రేమ నుంచి దూరంగా బతుకుతున్న ఒక మనిషికి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే వాడికి జీవితంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల వాడు ఆ నమ్మకాన్ని పెట్టుకొని మనుషుల నుంచి దూరంగా ఉంటూ ప్రేమ అనేది లేదు అని నమ్ముతున్న అతను ఒక చిన్న అతని లైఫ్లోకి ఏదో మ్యాజిక్ జరిగి ప్రేమ అనేది అతని కంటి ముందుకు వస్తే, అతని జీవితంలోకి వస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అతనికి ఏం జరిగింది అనేది కదా. సో చాలా ప్రేమ కథలు మనం ఆల్రెడీ చూసాం. కొత్తగా మనం అంటే లవ్ స్టోరీల్లో రకరకాల లవ్ స్టోరీలు చూసాం మనం, కానీ ప్రేమ గురించి కథలు ఎక్కువ చూడలేదు. అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ రిలేషన్లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందండి మామూలుగా మనకి లైఫ్లో, ఎనీ రిలేషన్లో నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మా డైరెక్టర్ కూర్చొని తను కమర్షియల్ సినిమాకి రాసాడు ఇంతకుముందు రైటర్గా, విజేంద్ర ప్రసాద్ గారి టీంలో. సో తను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు సరే దేని గురించి చేద్దాం అంటే ఎటర్నల్ కథల మీద చేద్దాం. ఇప్పుడు లవ్ స్టోరీలు ఎటర్నల్ మనకి ఎంత కమర్షియల్ సినిమా చూసి మనం చొక్కాలు నేను కూడా థియేటర్లో చించేసుకున్నా, కొన్ని సంవత్సరాల తర్వాత మనకు గుర్తుండిపోయేది ప్రేమ కథలు ఎక్కువ గుర్తుంటాయి. సో ఆ ప్రేమ కథ ఒకటి తీద్దామని, ప్రేమ గురించి కథ తీద్దాం. సరే అన్ని రకాలుగా చెప్పారు కదా, మనం ఏం కొత్తగా చెప్తాం అని తను ఆలోచించి తన లైఫ్లో ఎక్స్పీరియన్స్లు, తనకున్న అనుభవాలు బట్టి తను ఆలోచించినప్పుడు సరే బేసిక్ డిస్ప్యూట్ ఏంటి మనుషుల మధ్యలో, ఒక రిలేషన్స్ మధ్యలో అంటే మేబీ ఇట్ కుడ్ బీ వన్ ఆఫ్ ద థింగ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనండి, లేదంటే నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు కాబట్టి నాకు ఇది కుదరట్లేదు అన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ప్రేమ అంటే ఎనీ మనుషుల మధ్యలో, ఎనీ రిలేషన్ మధ్యలో ప్రేమ అంటే సిబ్లింగ్స్ అనుకోండి, పేరెంట్స్, పిల్లలు, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్లో నాకు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు, నువ్వు మారు నా కోసం
అంటే నిన్ను నీలా ఉండమనకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి ఏమై ఉండొచ్చు సొల్యూషన్ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఓకే ఇదిరా సొల్యూషన్ ఇలా ఉండండి అని కూడా చెప్పలేం మనం ఎవరో చెప్పడానికి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో అలాగా సరే ఓకే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని చక్కగా ఒక ఆబ్వియస్లీ మనం కమర్షియల్గా మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఒక వయసులో ఉన్న ఒక కపుల్ మధ్యలో ఈ సంఘటనలు పెట్టి దానికి వాడు అంటే మౌళి అనే క్యారెక్టర్ ఏం తెలుసుకున్నాడు, ఇది వాడు తెలుసుకుంది. సో ఒక క్వశ్చన్ మార్క్ లేదా ఇది అయి ఉండొచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేస్తాం. సో అది కొత్తగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇందా మీరు మాట్లాడుతూ అన్నారు మా డైరెక్టర్ అనుభవాలని, మీ అనుభవాలు ఏం లేవా దీంట్లో ప్యూర్గా? కథలో లేవండి, కానీ కథ విన్నప్పుడు నచ్చింది నాకు. అంటే కథ విన్నప్పుడు మనకు కూడా చాలా అంటే ఇప్పుడున్నవి చాలా రిలేషన్స్ ఉండుంటాయి, బ్రేక్ అయ్యి ఉంటాయి. సో మనకు కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు లేదా మనం ఏమన్నా చేస్తున్నామని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అంటే మనం మారాలా లేదంటే అవసరం మారమనకూడదా లేదంటే ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ డిస్ప్యూట్ అనే దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది కదా. సో అంటే లవ్ మౌళి అని పెట్టారు, అంటే రాజమౌళి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? కాదండి, మా డైరెక్టర్ పేరు మౌళి, తన అంటే అవనీంద్ర. బట్ మౌళి అంటే వీడు ఈ క్యారెక్టర్ ఒక పేరెంట్స్ అబాండన్ చేస్తే ఒక వాళ్ళ తాత దగ్గర పెరుగుతాడు, మదర్ వాళ్ళ ఫాదర్ దగ్గర. సో ఒక పాతకాలం ఆయన ముసలి ఆయన కొండ మీద ఎక్కడో ఇతన్ని పెంచిన ఆయన అతను పెట్టాడు పేరు, అంటే పుట్టినప్పటి నుంచే తన దగ్గరే ఉన్నాడు ఆ తాత దగ్గర. సో అలాగా పెరిగిన వాడు పాతకాలం ఆయన మనిషి పెట్టిన పేరు, అంటే ఇప్పుడు చాలా పేర్లు ఏ పేరైనా పెట్టచ్చు. సో కొంచెం పాత మనుషులు అంటే తాతగారు పెట్టితే పేరు ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఓకే బాగానే ఉంది ఇది అని. సో లవ్ అనేది అంటే ఇతను ఆర్టిస్ట్ అండి, మనకి ఆల్రెడీ టీజర్లో అక్కడెక్కడ తెలిసింది. ఆర్టిస్టు తను ప్రేమ అనేది ఏంటి అసలు లేదు అని అనుకుంటున్న వాడికి ప్రేమ అర్థమైతే వాడికి అర్థమైన తర్వాత వేసిన చిత్రం, వేసిన పెయింట్ ఆర్ ఆర్ట్ పీస్ పేరు లవ్. ప్రతి ఆర్ట్లో కింద సంతకం పెడతారు కదా. సో అతనికి ప్రేమ అర్థమైన తర్వాత వేసిన పెయింటింగ్ ఆర్ వేసిన ఆర్ట్ పీస్ లవ్ అయితే దాని సంతకం మౌళి. అది అయితే యాక్చువల్గా ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే మనకి మీరు అన్నది లవ్ స్టోరీస్ అనేవి కొన్ని గుర్తుండిపోతాయి. కాకపోతే ఏంటంటే దాన్ని బలమైన క్యారెక్టర్స్ తోటి బలమైన సంభాషణస్ తోటి చెప్తే ఇది ఉంటుంది. అంటే మాకు చూపించిన టీజర్ వరకు ఏముందంటే అంటే ఒక చిన్న గ్లిమ్స్ లాగా అనిపించింది, కానీ దాంట్లో మాకు స్టోరీ రివీల్ కావలేదు, దాంట్లో ఇంటెన్సిటీ కూడా మాకేమీ అనిపించలేదు కదా. సో మీరు బలంగా నమ్మిన పాయింట్ ఏదైతే కథ విన్నప్పుడు ఉందో అది సినిమా చూసుకున్న తర్వాత అది ట్రైలర్లో వచ్చేస్తుంది. ఆ పాయింట్ టీజర్ మాత్రమే చూసాం, ట్రైలర్ రిలీజ్ అవబోతుంది కదా. సో ట్రైలర్లో మీరు అంటున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంటే వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ అబౌట్. ఇప్పుడు దాకా ఓన్లీ మనం హీరో గెటప్ లేదా చిన్న విజువల్ కొంతే చూపించాం, ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే మేము కూడా ఎప్పటి నుంచో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, వీ డింట్ హ్యావ్ ఎ క్లియర్ డేట్ ఆఫ్ రిలీజ్, ఈజీ వర్క్ అదంతా జరిగింది కాబట్టి. సో నౌ దట్ వీ హ్యావ్, ఇప్పుడు ట్రైలర్ త్వరలో రిలీజ్ అవుతుంది. సో అక్కడ అసలు దేని గురించి సినిమా అనేది మీరు అన్న డౌట్లన్నీ క్లియర్ అవుతుంది. అయితే యాక్చువల్గా 3 years ఆఫ్ జర్నీ ఉన్నట్టుంది కదా ఈ సినిమా కంటే, అంత లాంగ్లా అంటే ఎక్కడ క్లచెస్ పడి లేదంటే ప్రాసెస్ అంత 3 years ప్రాసెస్ కాదు. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఫుల్ ఫిల్మ్ షూట్ చేసుకొని రావాలి. మేము షూట్ చేసింది మేఘాలయలో వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అయిన చిరపుంజిలో మొత్తం సినిమా అటెంప్ట్ చేయడం అనేది అసలు ఫస్ట్లో భయంకరమైన థాట్. ఎందుకంటే మనకి ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన అవుట్డోర్లో చిన్న ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది, ప్లస్ అది అప్రోచబుల్, అంటే ఏదో ఒక ఫ్లైట్ ఎక్కామా దిగెళ్ళామా అనే లొకేషన్ కాదు. సో ఒక చాలా కాంప్లికేటెడ్ లొకేషన్, కాంప్లికేటెడ్ వెదర్, వన్ ఆఫ్ ది అంటే ప్రపంచంలోనే అతి భయంకరం అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ వెదర్ సినారియోలో ఫిల్మ్ షూట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అంటే కమర్షియల్లీ చాలా ఒడిదుడుకులు ఉంటాయి. సో అందుకే ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా అంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో. ఇంకా మీరు ఏం చూడాల, మన ట్రైలర్ వరకు ఇంకా వెళ్ళలేదు కాబట్టి చిన్న గ్లిమ్స్లోనే చూసాం మనం. సో అంత కాంప్లికేటెడ్ సినారియోలో షూటింగ్ వాజ్ అ వెరీ ప్రాబ్లమాటిక్ సినారియో. బట్ స్టిల్ అంటే ఆ అందం మనం అంటే మేము వెళ్ళినప్పుడు మేము అక్కడ కూర్చొని ఫీల్ అయింది, బిగ్ స్క్రీన్ మీద చూస్తే డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్ ఇట్ అనే ఉద్దేశంతో అంత టఫ్ అయినా సరే అక్కడ చేసాం. సో మాకు లాక్డౌన్ అడ్డొచ్చింది. లాక్డౌన్లో అంటే మేము వెళ్ళి ఒకటి అనుకున్నాం, ఒక క్యాల్కులేషన్ తోటి వెళ్ళి సినిమా అక్కడ ఫినిష్ చేసుకొద్దామని. బట్ దట్ డింట్ హ్యాపెన్. అప్పుడు మేము ఉన్నప్పుడు ఐ థింక్ సెకండ్ రౌండ్ ఆఫ్ లాక్డౌన్ వచ్చినట్టుంది. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండిపోయి మేము చేయగలిగినంత లాక్డౌన్లో ఉండి అక్కడ షూట్ చేసాం. తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ లాక్డౌన్ అంతా వెళ్ళి మళ్ళీ పర్మిషన్స్ అన్ని తీసుకొని వెళ్ళడానికే మాకు ఒక 7-8 months పట్టింది. సో వెళ్ళి వచ్చి అలాగా కొంచెం దట్ ఈస్ హౌ ఇట్ టుక్ టైం. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా 19న ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు యాక్చువల్గా.
అయితే యాక్చువల్గా దీంట్లో మీరు చెప్పారంటే మీ గెటప్ అంతా కూడా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఈ మధ్యన ఎక్కువ క్లీన్ షేవ్లో కనపడ్డారు మాకు. ఇదంతా ఎప్పుడు జరిగింది? అంత ఒరిజినల్గానే పెంచారా? 22లో అయిపోయిందండి. 22 1 year మాకు పోస్ట్ పట్టింది. అప్పుడు మాకు కనపడలేదు అయితే మీరు? కనపడ్డానండి. అంటే గడ్డంతో కూడా ఉన్నాను చాలా రోజులు. తర్వాత అంటే ఎక్కువ సినిమా అంటే ఆన్ స్క్రీన్ పెద్ద కనపడలేదు. ఎందుకంటే చాలా సినిమాలు కూడా ఐ హ్యాడ్ టు తీసుకోకుండా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆ గెటప్ తోటి వాడు ఏ క్యారెక్టర్ చేయగలుగుతాడు. సో ఐ గేవ్ అప్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో ఫర్ దట్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్. అంటే మీరు అన్ని సినిమాలు వదిలేశారంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఎక్కడో కనెక్ట్ అవుతుందండి. మా ఆర్టిస్టులకు ఉన్న పిచ్ అదే కదా. సినిమా వాళ్ళకి ఏంటంటే ఒక కథ నచ్చి దానికి, ఇప్పుడు రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు ఆఫ్ కోర్స్ అంటే ఐమ్ నాట్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్ తీయాలంటే టైం పడుతుంది. ఫిల్మ్ వేరు, అంటే మనం పెట్టే ఎఫర్ట్ వేరు. ఎఫర్ట్ ని కంపేర్ చేసుకోవచ్చు, ఎఫర్ట్ ని కంపేర్ చేసుకోవచ్చు. మంచి మాట అన్నారు. సో అందుకని అంటే ఒక పాయింట్ని నమ్మి ఇప్పుడు డైరెక్టర్ 2019 నుంచి దీని మీదే ఉన్నాడు. 2019 నుంచి తను 2019లో వెళ్ళాడు ఎక్కడికి, మేఘాలయ వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచించి కథ రాసుకొని వచ్చి, సో అందరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గామి చూస్తే 7-8 years బట్టి. సో ఆ కన్విక్షన్ ఇప్పుడు అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఓకే, మనం ఎంత ఆలోచించినా లాస్ట్కి అది థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. అది మనం 5 సంవత్సరాలు తీసాము, ఇప్పుడు గో టు 16 సంవత్సరాలు తీసాము, అంటే ద కన్సెప్షన్ నుంచి. సో పాయింట్ ఒక ఫిల్మ్ మేకర్కి ఉన్న కన్విక్షన్ తోటి వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు ఇంకా అది ఎన్ని రోజులు అది అనేది ఇంకా అసలు అది రిలవెంట్ అని. పెద్ద సినిమాలు వదిలేసుకున్నారా దీని గురించి? పెద్ద సినిమాలనేం కాదండి, కొన్ని అంటే మేబీ ఇండివిజువల్గా హీరోగా కొన్ని సినిమాలు చిన్నవి చేసేవాడినేమో, బట్ అంటే ఆ థాటే రాలా. ప్లస్ ఇంత టైం పడుతుందని కూడా మనం అనుకోలేదు. సో బట్ ఓకే, మధ్యలో వేరే అంటే ఇప్పుడు న్యూసెన్స్ టైంకి కరెక్ట్గా అప్పటికే గెటప్ అంతా తీసిన తర్వాత ఐ కుడ్ గో ఫర్ షూటింగ్. ఈగల్ కానీ న్యూసెన్స్ కానీ ఇవన్నీ లాస్ట్ ఇయర్. యా. అయితే యాక్చువల్గా మీరు అన్నారు అంటే హీరో కింద కూడా కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. మీరు ఆల్రెడీ హీరో కింద స్టార్ట్ చేశారు జర్నీ, బట్ కొన్ని అంటే ఆర్యా 2 నుంచి మళ్ళీ సపోర్టింగ్ రోల్స్కి వచ్చారు. అంటే అప్పుడు మీరు ఆలోచించలేదు ఆ టైంలో మనం ఇప్పుడు హీరో కింద నుంచి సపోర్టింగ్ రోల్స్కి ఒక మెట్టు దిగితే మళ్ళీ ఎక్కడం కష్టం హీరో కింద అనే థాట్ ఎప్పుడు రాలేదా మీకు? ఇంత మునుపు లాగా లేదని నా ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అంటే లీడ్ హీరో, కమర్షియల్ వాల్యూస్, సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రేక్షకులు ఇప్పుడు మల్టీ స్టారర్స్ అనో లేదంటే పెద్ద అంటే కొన్ని బిగ్ సినిమాస్లో, పెద్ద సినిమాల్లో, పెద్ద కథల్లో ఒక రోల్ వస్తే అది లీడ్ కాకుండా అలా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదని నా ఫీలింగ్ అండి. అంటే ఆ క్యారెక్టర్లో ఓకే బాగుంది ఇది చేసినందుకు అనే మెచ్యూరిటీ ఆడియన్స్ కూడా ఉంది, అండ్ దెన్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఉందండి. మీరు చెప్పిన సినారియో ఇంత ముందు ఎప్పుడూ ఉండేది, బట్ నౌ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద సీన్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చేసిన బాద్షాల క్యారెక్టర్ తీసుకుంటే విలన్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్గా. అంటే మీకు విలన్ అనేది బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ అది ఓకే. బట్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్యా 2 లాంటి క్యారెక్టర్స్ అనుకోండి, అది ఓకే యాక్సెప్టబుల్. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇది చేయాల్సి వచ్చిందా, లేకపోతే కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా, దానికి రిగ్రెట్స్ ఏమి లేవా, అంతా ఓకేనా? అంతా అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా ఓకేనే అనుకోవాలండి, బట్ ఆబ్వియస్లీ అంటే కొన్ని క్యారెక్టర్లు అంత వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని లెంత్లు ఉండకపోవడమో, లేదంటే డైరెక్టర్ మనకి చెప్పినప్పటికీ తర్వాత తీసి స్క్రీన్ మీదకి వచ్చేసరికి మేబీ ఆ ట్రాన్స్లేషన్ వేరేలాగా జరిగి ఉంటుంది. బట్ అంటే అరే అనవసరంగా చేసామని దాని గురించి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవడం పెద్ద అంటే నేను బాదుషా గురించి ఎందుకంటానంటే, అంటే దీంట్లో నవదీప్ వచ్చి తన ఎసెన్స్ పెట్టి చేయాల్సిన క్యారెక్టర్ అని మాకు అనిపించలేదు చూసిన తర్వాత. మీకు చెప్పినప్పుడు అదేనా క్యారెక్టర్ మారిందా అన్న? మేబీ అంటే నేను ఊహించుకున్నది కొంచెం తేడాగా ఉండదు ఏమో, బట్ ఇట్స్ ఓకేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్. అట్ ద సేమ్ టైమ్ అంటే బన్నీతో మీకున్న ఇదనేది మాకు తెలుసు, మా బావ అని పిలుస్తుంటారు. సో అంటే అంత ఇద్దరికే క్లోజ్నెస్ ఎలా వచ్చింది? అంటే ఒక అనే లేదండి, అంటే ఇప్పుడు 2005-06 నుంచి మాకు పరిచయం, అండ్ దెన్ తను అప్పుడు బాగా కలిసేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా కలుస్తాం, బట్ ఆ వయసులో అలాగా ఆ డెడికేషన్ అలా ఉండేది. ఆ వయసులో డెడికేషన్ అదేలేండి, మాకు కావాల్సింది ఇదే బేసిక్. ఇప్పుడు దాకా మనం పెద్ద మెచ్యూరిటీగా మాట్లాడుకుంటాం. శిరీష్, బన్నీ, నేను అప్పుడు బాగా చిల్లేవాళ్ళం, అండ్ దెన్ అప్పుడు సినిమా కూడా పడింది, అలాగా డెవలప్ అయిన రిలేషన్. ఆర్యా 2 దగ్గర నుంచి, ఆర్యా 2 ముందు నుంచే పరిచయం, ఆర్యా 2 వల్ల వచ్చింది. ఇప్పుడు రానా, బన్నీ కానీ, శిరీష్ కానీ అప్పుడు బాగా టైం స్పెండ్ చేసేవాడు. ఇప్పుడు అంటే అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీస్ వచ్చింది సార్. కానీ గూగుల్కి ఒక విషయం మాత్రం అడుగుతుంటే గూగుల్ కూడా ఇబ్బంది పడుతుంది చెప్పడానికి. ఏంటది? మీ గురించి నవదీప్ వెళ్ళేప్పుడు అంటే గూగుల్ కూడా ఆలోచిస్తుంది ఎప్పుడు నవదీప్కే తెలియని నవదీప్ గురించి నవదీప్ తెలియని గూగుల్కి ఏం తెలుస్తుంది అంటారా?
అదే నవదీప్ కూడా తెలియదా? అదే. ఎందుకనండి, అంటే పెళ్ళంటే విరక్తా లేకపోతే? అనే లేదండి, అంటే పెళ్లి కంటే ముందు మనం కంపానియన్షిప్ని ఎత్తుక్కోవాలి, వాళ్ళు కంపాటబుల్గా మనకు ఒక తోడు దొరకాలి. అంటే నా ఆలోచించే డైరెక్షన్ అటు పెట్టుకున్నాను నేను. ఏదో వయసు అయిందని పెళ్ళనో అట్లా కాకుండా మనకి అంటే ఒక మనిషి దొరికినప్పుడు, ఒక ప్రేమ దొరికినప్పుడు ఆ మనిషితో మనం ఓకేరా లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉండాలి అన్న ఆలోచన గురించి వెతుకుతున్నా పెళ్లి కంటే. సార్ అంటే ఇప్పుడు మనం ఒక నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయినా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుందాం కొంతసేపు. అనుకోవడానికి కదా, నిజమే అది. నమ్మలేండి, బట్ కాకపోతే ఓకే మీకోసం ఓకే అంటున్నాను. ఎందుకు నంబర్ సార్, నా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇమ్మంటారు? లేదు సార్, మీది అంటే మీ ఫేస్ చూస్తే ఇందాక నాకు చాక్లెట్ బాయ్ లా ఉంటుంది కాబట్టి మాకు అలా అనిపిస్తుంది. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మనకి ఇంత క్యాలిక్యులేషన్స్ ఇంత ఉండదు. ఫస్ట్లో ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పెళ్లి చేసుకోరని వాళ్ళకి ఉండే చిన్న కోరిక అదే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అంటే మీకు స్క్రీన్ మీద వచ్చారు, మీ డైరెక్షన్లో మీరు వెళ్తున్నారు, మీకంటే ఒక కెరీర్ ఉంది కాబట్టి కెరీర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇంకా మీరు ఒక పెళ్లి చేసుకుని ఒక చిన్న ఏదో వాళ్ళ కళ్ళ ముందు ఉంటూనే కావాల్సింది అంటారు కదా. చేసుకోకుండా కళ్ళ ముందు ఉంటున్నాను ఇప్పుడు, అంతే. మరి చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి బాధ కలుగుద్ది కదా సార్? కాదండి, అంటే వీడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటనేది క్లియర్గా మనం చెప్పినప్పుడు, ఆ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు అడిగారు, మీరు అన్నట్టుగానే ఒక పాయింట్లో అడిగారు ఏంటి అది ఇది అని. బట్ నేను సరే అది కాదు, ముందు నేను ఒక కెరీర్లో ఏదన్నా ఫస్ట్ నాకు ఒక బ్రేక్ కావాలి, ముందు అది లేకుండా ఇవన్నీ సెకండరీ, నా ఫోకస్ అక్కడ ఉందనేది నా స్టేట్ ఆఫ్ మైండ్. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సర్లేరా ఓకే అన్నారు. అది ఇది ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ అప్పట్లో గే అన్నారు, గుర్తుంది మిమ్మల్ని? సరదాకి అసలు ఎన్ని అంటారు, చాలా అంటారు. అదే అప్పుడు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, న్యూసెన్స్ అప్పుడే జరిగింది ఇదంతా కూడా యాక్చువల్గా. అయితే యాక్చువల్గా గూగుల్లో కొడితే ఇంకోటి కూడా వస్తుంది సార్. యాక్చువల్గా 3 హీరోయిన్లు ఒక యాంకర్ వస్తున్నారు, నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నారు, డేటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఫ్రెండ్షిప్ లో రోజు అక్కడక్కడ కనిపిస్తే మనోళ్ళు అన్న ఈ టైప్ కాదు, అంటే అదొక ఊహాగానాల్లో వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సర్లే ఊహించుకోండి ఎవరికి కావాల్సిన వాళ్ళని మనం. మనకి ఏం సంబంధం లేదు దాంతో, ఏముంటుంది సార్ ప్యూర్ గా అసలు ఏమి అలాంటి సింగిల్ యాజ్ ఐ కెన్ బి. బట్ కాకపోతే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎవరో ఒకరి మీద ఒక క్రష్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ కనీసం కొన్నిసార్లు కోస్టార్స్ మీద కూడా ఉండొచ్చు. దాన్ని ఎప్పుడు నెక్స్ట్ లేదంటున్నా అంతే. 100% ఇంతకు ముందు ఉండేదా జరిగింది? లైక్ ఐ హ్యాడ్ లైక్ 1 or 2 like dating scenarios from the industry I had, but now it's not the same. అదే అందుకే రాశారు. మరి ఇందాక మీరు జస్ట్ ఊరినే ఫ్రెండ్షిప్ అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా అంటుంటే అది జరిగి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ more than 10 years అయింది. ఇప్పుడు రీసెంట్ న్యూస్ కాదంటున్నారు, రీసెంట్ న్యూస్ కాదు, ఊహాగానాలకి టైం అయిపోయింది అంట. ఊహాగానాలకి అయితే ఒక యాంకర్ తో పెళ్లి అనేది మాత్రం బాగా విపరీతంగా రాసుకున్నారు. ఒక 2 years బ్యాక్, ఒక 2-3 years బ్యాక్ లేదా అసలు ఆ పెళ్ళి అనే మైండ్ టాపిక్ అయితే లేదు యాక్చువల్గా. సార్ అయితే మీరు ఇంత క్లీన్ ఇమేజ్గా ఉంటారు, ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, మీరు మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బేసిక్గా ఏదో ఒక స్టార్తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఎప్పుడు రాదు, ఇప్పుడే కాదు ఎప్పుడు రాదు. బట్ కాకపోతే మరి ఇంత ఇదిగా ఉన్న మీకు కొన్ని అంటే ఒక నాటీ బాయ్ ఇమేజ్ ఎందుకు వస్తుంది అంటే మీరు మాట్లాడే మాటల వల్లేనా, అలా అంత ఫ్రెండ్లీగా ఉండడం వల్లేనా? అది కూడా అయి ఉండొచ్చు అండి, డెఫినెట్గా అయి ఉండొచ్చు. ఓకే, తక్కువ మాట్లాడాలంటారా? నేను తక్కువ మాట్లాడడం కాదు అనేది, ఇప్పుడు నా మీద నేను జోక్లు వేసేసుకుంటాను సార్. ఫస్ట్ ఎవడ వేసే వాళ్ళు మనం ముందు సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ ద బెస్ట్ హ్యూమర్ అని ముందు మన మీద మనం జోక్లు వేసేసుకుంటే కొంచెం రియాలిటీలో ఉంటాం అని ఫీలింగ్. ఇప్పుడు చూస్తుంటాం కొంతమంది, అంటే ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా ఈజ్ సో యాక్టివ్. మనం ఏదో ఒకటి చెప్పాలనుకుంటాం, అంత లేదులే బాబాయ్ మనకు తెలుసని వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళకి తెలిసిందంట. సో రియాలిటీలో ఇప్పుడు అంటే నాకు ఫిల్టర్ లేదు. మామూలుగా మనం పబ్లిక్లో ఉన్నాం, మనం ఇది చేయకూడదు అట్లా ఏం లేదు. నాకంటే నా క్యారెక్టర్ బేసికల్గా సరదాగా అలాగ ఉంటాం. సో నా మీద నేనే సరదాగా 2-3 అనుకునేది, వాళ్ళు కూడా సరదాగా 2-3 అంటారు కాబట్టి అలా మొత్తానికి ఇది అవుతుంది. అయితే యాక్చువల్గా అప్పట్లో తేజ గారు ఏంటంటే ఎవరిని తీసుకున్నా కూడా కొంచెం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ఫినాన్షియల్గా టాలెంట్ ఎక్కువ ఉండి ఫినాన్షియల్గా డౌన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకున్నాడు కదా. మిమ్మల్ని తీసుకున్నప్పుడు మాత్రం చాలా వార్తలు వచ్చినాయి అప్పుడు కూడా ఇలాగే, డబ్బులు ఉన్నవాడు అసలు మామూలుగా లేదు, తేజ గారికి డబ్బులు ఇచ్చి మరీ యాక్ట్ చేస్తున్నాడు అన్నారు. బేసికల్గా నాకు తెలిసి నన్ను కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం డబ్బు, అంటే వాట్ ఎవర్ ఒక యాక్టర్గా 17 yearsకి నేను ఎర్నింగ్ స్టార్ట్, 18 yearsకి నాకు, అంటే అప్పుడు కూడా పెద్ద, అంటే నా ఫస్ట్ సినిమా ఆడలేదు, సెకండ్ సినిమా ఆడలేదు, థర్డ్ సినిమా ఆడలేదు, ఫోర్త్ సినిమా కొంత ఆడింది. సో బేసిక్గానే ఉండేదండి నా ఇన్కమ్. కాకపోతే నాకు కార్లు అంటే ఇష్టం. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఓకే 18-year-old డబ్బులు సంపాదించుకుంటే నువ్వు తెచ్చి ఇంట్లో ఇవ్వు అనే కండిషన్ ఎప్పుడు పెట్టలే మా పేరెంట్స్. అని నీ డబ్బులు నువ్వు ఏం చేస్తావు, తగలేసుకోకుండా నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని మానిటర్ చేసేవాళ్ళు, కానీ ఎప్పుడు కండిషన్స్ పెట్టాలి. మానిటర్ అంటే చేసేవాళ్ళు, అంటే ప్లస్ అంత డబ్బు కూడా వచ్చి పడిపోలేదండి, అంటే వచ్చేస్తే అప్పుడు మేబీ వాళ్ళు ఏమైనా చేసి, సో కాస్త కూస్తే ఓకే ఉన్న ఇప్పుడు బేసిక్ లైఫ్ స్టైల్ కంటే
ఇప్పుడు ఒక 2 లక్షల్లో కారు ఉండాల్సింది ఆ ఇన్కమ్ గ్రూప్కి అనుకుంటే ఒక 4 లక్షల్లో ఉండేది నా కారు. ఎందుకంటే నాకు కారు ఇష్టం, పైగా రెస్పాన్సిబిలిటీస్ లేవు అప్పుడు, వయసు. సో నాకు కార్ అంటే ఇష్టం. నేను ఎప్పుడు అప్పుడున్న ఇమేజ్ ఆర్ స్తోమత కంటే కొంచెం బెటర్ కార్, అంటే ఉన్న డబ్బులు అన్ని కారులోనే పెట్టేవాడిని నేను, అంటే సరదాగా. సో ఆ కారు అది ఎప్పుడు ఒక ఎస్యూవీ అది ఉండడం చూసి ఇండస్ట్రీలో మామూలుగా మనోళ్ళకి ఇప్పుడు ఏ హీరోకి ఏ కారు ఉంది, ఏం వాడతారో అని చూసేవాళ్ళు కదా. సో ఆ బిగినింగ్ చిన్నప్పుడు, ఇది ఎప్పుడు నేను చెప్పేది 2007, 8, 10 ఆ టైంలో. సో ఆ టైంలో ఎప్పుడు ఓన్లీ నా ఇన్కమ్, నా ఎక్స్పెండిచర్ కానీ నా సరదా ఓన్లీ కార్ల మీద తిరేది. సో ఆ కారు చూసినప్పుడల్లా అనుకునేవాళ్ళు, ఇండస్ట్రీలో చాలామంది అన్నారు వీడు బేసికల్గా డబ్బులు ఉన్నవాడు అని అనుకునేవాళ్ళు, కానీ కాదు. ఎందుకంటే ఎప్పుడు నా సినిమాల్లో నేను ఎప్పుడు డబ్బులు పెట్టలేదు. అండ్ దెన్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ మనీ. అంటే అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అప్పట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కాదు, ఇప్పుడు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు కొంచెం, అంటే ఇప్పుడు తగ్గిందండి. అంటే కొంచెం రెస్పాన్సిబుల్ ఖర్చు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా డబ్బు వస్తే అంటే దాన్ని మల్టిప్లై ఎలా చేయాలి ఆర్ దాన్ని ఇన్వెస్ట్ ఎలా చేయాలనే ఆలోచన వచ్చింది. అదే రెస్పాన్సిబిలిటీ అండి. ఏదో చేసేస్తున్నాను కాదు, అట్లీస్ట్ ఆ థాట్ వచ్చింది. అప్పుడు ఆ థాట్ ఉండేది కాదు కదా. వస్తే ఓకే మన లైఫ్ స్టైల్ మీద అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని ఖర్చులు ఉండేవి. ఇప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీ అంటే ఓకేరా ఇవన్నీ మటేష్ జీరో బ్యాలెన్స్ కాకుండా దీన్ని ఏమన్నా ఇన్వెస్ట్ చేయొచ్చేమో ఆలోచించి ఒక్కసారి అని ఒకడు అంటాడు లోపల నుంచి, అంటే అంతకంటే ఎక్కువ లేదు. అంటే ఈ సీ స్పేస్ కూడా అప్పుడు అదే చెప్పారు కదా, అంటే కొత్తగా వచ్చే క్రియేటర్స్కి అదేం చెప్పారు. అంటే ఇప్పుడు దీంట్లో అంటే అద్దె ఉన్న పేజెస్ ఉండాలా, లేదంటే వాళ్ళ సినిమా ఓకే అయిన తర్వాత పే చేయాలి, ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్, ఎలా ఉంటుంది? ఇది ఇంక్యుబేటర్ అండి, బేసికల్గా రైటర్స్ ఇంక్యుబేషన్. ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా కోవర్కింగ్ స్పేస్ లా కూడా అనుకున్నాం. వేరే పెద్ద బిల్డింగ్ ఉంది 45లో, బట్ అది కోవిడ్ తర్వాత ప్లేస్కి అవసరం లేదు. అండ్ కోవిడ్ ఆల్సో మాకు కూడా బాగా దెబ్బలు తగిలినాయి. ఆల్మోస్ట్ కరెక్ట్గా మేము పెట్టిన తర్వాత కోవిడ్ గట్టిగా 2.5 years మమ్మల్ని తినేసింది అందరు, చాలా మంది లాగా. సో అప్పుడు కొంచెం మోడల్ మార్చి కోవర్కింగ్ స్పేస్ వర్కౌట్ అవ్వట్లేదు, బికాస్ పీపుల్ రియలైజ్డ్ అంటే అప్పుడు ప్లేస్ అవసరం, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అసలు మామూలుగా కూడా మన సినిమా ఇప్పుడు బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న న్యూ కమర్స్ ఆర్ అప్పుడప్పుడే పనిచేస్తున్న వాళ్ళు ఆల్రెడీ స్పేస్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది అది పెద్ద ఐడియా కాదు. అంటే అదొక జంప్ చేసే ఐడియా కాదు. కాకపోతే మేము అప్పుడు స్టూడియో ఫెసిలిటీస్ మనకు షూట్ చేసుకోవడానికి కానీ, డబ్బింగ్కి, ఎడిటింగ్కి, పైన థియేటర్కి, ఇప్పుడు ఈ సెటప్కి, సో అవన్నీ వాడుకునే వాళ్ళకి ప్రశాంతంగా, అంటే విత్ ఇన్ ద లిమిట్ రేంజ్లో ఉండేది. తర్వాత స్పేస్ కోవిడ్ ఇది అయిపోయిన తర్వాత ఓకే గేర్ షిఫ్ట్ చేసి ఇది చిన్న స్మాలర్ ప్లేస్లోకి వచ్చి మోడల్ మార్చి చేస్తున్నాం. రైట్ నౌ వీ వర్క్ విత్ రైటర్స్. మన దగ్గర ఇప్పుడు ఒక 10 to 15 రైటర్స్, దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్క్రిప్ట్స్ ఆల్సో. అండ్ మన త్రూ వచ్చిన రైటింగ్ అసైన్మెంట్స్కి వీళ్ళు వర్క్ చేస్తారు. అంటే మనకు చాలా ఓటీటీలకి వర్క్ చేశారు, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లకి వర్క్ చేశారు. అండ్ ఆల్సో ప్యారలల్లీ మేము ఓకే ఈ కథ బాగుంటుంది అనుకొని వెళ్ళినప్పుడు వీ ట్రై టు పిచ్ ఇట్ టు అదర్ ప్రొడక్షన్ కంపెనీస్. ఓకే. అయితే యాక్చువల్గా టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనేది అప్పట్లో చాలా సంచలనమైంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసు అని కొడితే మీ పేరు వస్తే మీ ఫోటో వస్తుంది. అవునండి, పాత న్యూస్ తీయట్లేదు ఏంటో. అసలు ఏంటి ఇది? పాత న్యూస్ ఎందుకు తీయట్లేదు? పాత న్యూస్ కాదు అసలు ఏంటి, అసలు మీకు సంబంధం లేని దాంట్లో ఇప్పుడు మనకి ఒక మరక అంటుకుందంటే మనం అటు నుంచి వెళ్తున్నా కూడా మరక మీద పడవచ్చు. కరెక్ట్. మనం అదే ప్లేస్ లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఇంకు చుక్క వేసినా మన అది మరక కనపడుతుంది. చెప్తారు అది ఏంటి ఏం జరిగింది చెప్పండి అసలు ఎగ్జాక్ట్ గా డ్రగ్స్ కేసులు ఎప్పుడండి? ఏది? అప్పుడు ఇంతకు ముందు మీ పేరు కానీ మీ ఇది కానీ రావడం, బీపీఎం అనే నైట్ క్లబ్ తోటి అసోసియేట్ ఉన్నప్పుడు అందరూ అంటే నాతో పాటు 10-12 మందిని పిలిచారు. వాళ్ళు దే హ్యాడ్ దేర్ క్వశ్చన్స్ అడిగారు, పంపించారు. అండ్ దెన్ దే గేవ్ క్లీన్ చిట్. అదే జరిగింది, అంతకంటే జరిగింది ఏముంది? కానీ మళ్ళీ ప్రతిసారి వస్తూ ఉంటుంది. ప్రతిసారి కాదండి, మొన్న సెకండ్ టైం రీసెంట్గా వచ్చినప్పుడు నా ఫ్రెండ్ రామ్చంద్ అనే వాళ్ళ దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంది, ఏంటి లింక్ అని పిలిచి అడిగారు. అదే చెప్పి వచ్చాను. అంతే జరిగింది, అంతే జరిగిన మ్యాటర్ అది. దాని గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎంత ఇది వచ్చింది అనేది ఇంకా జనాలకి వదిలేయాలి, మీడియా వాళ్ళకి వదిలేయాలి. అయితే యాక్చువల్గా మీరు చేసిన మీ కెరీర్లో చూసుకుంటే సినిమాలు అంటే మీరు నాకు తెలిసి అంటే ఇది హిట్ అవుద్ది ఇది ఫ్లాప్ అవుద్ది అనే దానికన్నా కూడా వచ్చినట్లు మీకు నచ్చినవి చేసేసినట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ సినిమా కూడా అంతే. ఇప్పుడు బేసిక్గా రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డైరెక్టర్ చెప్తే చేసేస్తూ ఉంటాం, కథ కూడా అడగం కదా. అది చాలా బ్యాడ్ ఇదైంది కదా. సో ఏంటి అది ఎగ్జాక్ట్ గా అనగానే చేస్తారు లేకపోతే కథ విన్నారా? ఫస్ట్ ఒక వేరే కథ గురించి మాట్లాడుకున్నాం అండి. ఆ కథ వేరే లవ్ స్టోరీ, అది చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ సరే అది చేద్దాం, ఈ లోపు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది, ఇది చేసేద్దాం ఈ లోపు అన్నారు. సరే ఇంకా మీరు అన్నట్టుగా ఆర్జీవి ఇలాంటి ఆయన ఓకే మేబీ అంటే డౌట్ ఉన్నా ఇంకా పొజిషన్లో నో కాదు కదా. అంటే
సరే అంత టైం కూడా ఉండదండి, ఆయనతో భలే వెరైటీ ఉంటుంది. సో హీ వాజ్ లైక్ ఓకే మనం ఇది ప్రయత్నిద్దాం, ఇది ఇలా ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే సరే కానీ అని చేసాం. అది ఏం జరుగుతుందని తెలిసే లోపు మొత్తం అయిపోయింది. 0.5 years అదొక అంటే ఆయన 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 ఒక 10-15 తర్వాత కూడా ఒక అద్భుతం తీసిన రికార్డు ఉంది ఆయనకి. సో ఎప్పుడు ఏది ఎక్కడి నుంచి ఎలాగిస్తారో చెప్పలేం మనం. సో సరే అందులో మనం ఉంటామేమో అనుకొని ప్రయత్నించామంటే. కథ అని అన్నారు కనీసం ఏమి కథ అంటే పాయింట్ అండి అది. అదే సినిమా అది కాదు, ఒక హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, వాళ్ళు అలాగే ఒక హారర్ సెటప్లో ఒక ఇంట్లో తీశారు అండ్ దట్ వాజ్ మ్యాసివ్ హిట్. సో అది మనం ఎందుకు చేయకూడదు అంటే ఇంటెన్షన్ కరెక్టేనే, అదేదో ఏం తీద్దాం అంటే ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటి ఆర్జీవి గారికి, ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీశాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఆ హాలీవుడ్లో అది చేశారు కదా, సో వై డోంట్ వి ట్రై సంథింగ్ లైక్ దట్ అనుకున్నప్పుడు ఐడియా బాగానే ఉంటుంది, ఐడియా బాగానే ఉంటుంది. ఒక ఎగ్జిక్యూట్ అయ్యి ఇప్పుడు ఏ సినిమా ఎందుకు వర్కౌట్ అయిద్దో ఎందుకు అవ్వదో తర్వాత తెలుస్తుంది మనకి, చేసేటప్పుడు ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంటుంది కదా. సో ఆ ఇంటెన్షన్తో చేసిన సినిమా అనుకోకుండా తర్వాత ఇంకా మీరు ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ తర్వాత ఇంకా మళ్ళీ అది జరగలేదు. ఇంకా ఇది 0 బడ్జెట్ కదా, మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీకేం లేదా? అదే 0 బడ్జెట్ అన్నప్పుడు ఇంకా బడ్జెట్ ఏముంటుందండి తర్వాత లేదు డబ్బులు కూడా లేవు మొత్తం అన్ని అంటే నోబడి మేడ్ అంటే ఇట్ ఇస్ నాట్ మనకు తెలియకుండా చెప్పిందో లేదా మనం ఏ మార్చి చేసింది ఫ్రాంక్గా చేసుకుని ఓకే వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ దిస్ అనేది అనుకున్నాము. సో డింట్ వర్క్అవుట్ అంతే, బట్ వీ కీప్ టాకింగ్ అండ్ దెన్ వీఆర్ ఇన్ గుడ్ టర్మ్స్. అయితే యాక్చువల్లీ ఇందా మీరు అన్నారు నేను ఇప్పటికీ స్టిల్ మిడిల్ క్లాస్ అని, అంటే మీ అంటే ఒక సినిమాకి ఎంత ఉంటుంది రెమ్యునరేషన్? సిఆర్ కూడా ఉండదా మీది? సిఆర్ వస్తే ఈ పాటికి సిఆర్ టచ్ చేయలేదండి, ఇంకా సిఆర్ టచ్ చేయలేదు, దీని తర్వాత చేస్తానేమోనని. దీని తర్వాత ఖచ్చితంగా చేయాలని కూడా కోరుకుంటే అంటే ఒకటండి ఒక పాయింట్ తర్వాత అంటే ఇప్పుడున్న మనస్తత్వం లేదంటే ఇప్పుడున్న మెంటాలిటీకి ఫస్ట్ ఇప్పుడు పొద్దున్న లేగిస్తే ఇందాక అనుకున్నట్టు ఆడియన్స్ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్రతిరోజు మనకు సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉంటారు. సో ద నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఐ బీన్ టోల్డ్ అన్న మీరు చేయాల్సింది ఇది కాదు, మీ పొటెన్షియల్ వేరే, ఇవి విని నాకు కూడా అవును కరెక్టే కదా, మనం ఏం చేస్తున్నాం, కొంచెం బ్రేక్ ఇచ్చి మీనింగ్ఫుల్ సినిమా చేద్దామా లేదంటే కొంచెం బెటర్ కథలు లేదా ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రాస్పెక్షన్లో లాక్డౌన్ తర్వాత పడిందండి. సో దాని తర్వాత మీరు గమనిస్తే కొంచెం న్యూసెన్స్ అయినా ఇప్పుడు అంటే ఓకే చూసి ఆ హలో వెబ్ సిరీస్ చూసి ఓకే ఇదేదో బాగుంది అని, లేదంటే ఇప్పుడు ఈగల్లో రోల్ ఓకే సపోర్టింగ్ రోల్స్ చేసి, సో అలాగా మనం బెటర్ కాంటెంట్ అనే ఉద్దేశం లేదా బెటర్ సినిమా బెటర్ కథ అనే ఉద్దేశంలో ఉన్నాం. సో డబ్బు అనేది అది ఇప్పుడు ఏం చేసినా రావచ్చండి డబ్బు, అంటే యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు నచ్చని పనులు అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, బట్ మీనింగ్ఫుల్ సినిమా ఈజ్ మచ్ మోర్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా ప్రస్తుతం. డబ్బు అనేది టచ్ చేశారా? ఇంకా అది చెప్పలేమని కాదు, ఇంకా దాన్ని వదిలేద్దాం. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు హీరో కింద చేశారు అనుకోండి, ఒక సినిమాకి ఒక అమౌంట్ వస్తుంది కదా, బట్ ఒక పెద్ద సినిమాలో మీరు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఒక అమౌంట్ వస్తుంది కదా, రెండింటిని కంపేర్ చేసుకుంటే నేను అనేది సాటిస్ఫైయింగ్గా ఉంటుందా అనేది. సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి, నంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది, లేదా మనకు నచ్చిందా నచ్చలేదా అని ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి నేను అవసరమా, నాకు ఆ క్యారెక్టర్ అవసరమా, ఇలా ఉంటుంది. ఒక 100 ఫ్యాక్టర్లు ఉంటాయి దాంట్లో, సో దాన్ని బట్టి ఉంటుంది. అయితే యాక్చువల్గా ఇప్పుడు అలవైకుంఠపురంలో సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అంటే ఆర్యా 2 ఇవన్నీ వేరే అనమాట. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఒక స్పేస్ ఉంటుంది, ఓ మై ఫ్రెండ్ కానీ ఇవన్నీ కానీ, బట్ అలవైకుంఠపురంలో ఏంటంటే జస్ట్ ఒక సైడ్ కిక్ కింద ఉంటుంది కానీ పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్గా దాని ట్రాక్ కొంచెం పెద్ద ట్రాక్ ఉండేదండి, తర్వాత అది ఇట్ డిడ్ంట్ టర్న్ అవుట్. అంటే ఇప్పుడు ఇన్ ద బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు సినిమా మనం తీసిన తర్వాత ఇప్పుడు యాజ్ త్రివిక్రమ్ గారు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. సో ట్రాక్ ఒకటి అనుకున్నప్పుడు తర్వాత షూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని ట్రాక్స్ ఇవి ఉన్నప్పుడు కొన్నిసార్లు యాజ్ అ మేకర్ యాజ్ అ డైరెక్టర్ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉండడం సహజం, తర్వాత ఎడిట్ టేబుల్ మీద మారుతూ ఉంటాయి. సో దాంట్లో కొంచెం ఇది తగ్గడం జరిగింది, బట్ ఆయన కూడా ఇట్ వాజ్ అ రైట్ ఇంటెన్షన్. అంటే ఇప్పుడు బన్నీ లాంటి స్టార్ పక్కన బన్నీ మీద ఆ ట్రాక్ మీద జోకులు వేస్తూ ఉండాలంటే కొంచెం మీ ఇద్దరికి ఉన్న ఇంత మునుపున్న కామ్రాడరీ వల్ల అది వర్కౌట్ అవుద్ది అనేది ఇంటెన్షన్. దట్ వాజ్ ద మెయిన్ ఐడియా. సో అది ఫుల్గా కన్వర్ట్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే. బట్ ఆయన వేసిన జోక్ మాత్రం ఇప్పటికీ మేము ఎప్పుడైనా కూడా ఏదండి చూసి రాస్తారు కదా బాగా, బట్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. అంటే 2 of my favorite people బన్నీ అండ్ దెన్ త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఆయన మాటలు మామూలుగానే మన గురూజీ అని ఎవరు పెట్టారు పేరు, ప్రేక్షకులే పెట్టుకున్నారు. సో ఈయన చెప్తే పాయింట్ టూ మచ్ ఉంటుందని ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది.
అంటే స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటుందా, అంటే మామూలు మాటల్లోనే కన్వర్జేషన్లోనే? కాన్వర్జేషన్లో ఇప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆయన థీరీస్ కానీ ఆయన లైఫ్ మీద పర్స్పెక్టివ్ కానీ అది కానీ అంటే యూ లైక్ లిసనింగ్ టు హిమ్ వెన్ ఈస్ టాకింగ్. సో దట్ ఈస్ ద బ్యూటీ. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే కొంతమంది హీరోస్ ఏం చేస్తున్నారంటే మీగా ఇప్పుడు సిద్ధు జొన్నలు గట్ట అంటే కంపారిజన్ కాదు కానీ బట్ చెప్తున్నా, ఇప్పుడు అతను ఏంటంటే అతనికి ఒక టీవీ అనే క్యారెక్టర్ అలా క్రియేట్ చేసుకుని, నాకు తెలిసి ఇది మౌలి అనేది కూడా మీరు క్రియేట్ చేసి అంటే డైరెక్టర్ హ్యాండ్ ఉన్నా కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు చెక్కుని ఇవన్నీ చేస్తేనే బయటకు వస్తాయి. యాక్చువల్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ మీద ఒక పిచ్ ఉంటేనే ఒక 3 years వేస్ట్ చేస్తారు టైం, ఒక పిక్చర్కి పెట్టగలుగుతారు ఎంత హార్ట్ అండ్ సోల్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఒక ప్రయత్నం అనుకోవచ్చు, ఇది మిమ్మల్ని మీరు కొత్తగా చెక్కుకుంటున్న ఒక ప్రయత్నం అని అనుకోవచ్చు. అంటే విజన్ ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం డైరెక్టర్ దండి, బట్ అంటే దాన్ని నమ్మి ఒక టైం ఇన్వెస్ట్ చేయడం లేదంటే ఇంత ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం అనేది నేను చేశాను. తను కూడా చేశాడు, తను ఇంకా ఎక్కువ చేశాడు ఇన్ఫాక్ట్. అండ్ దెన్ విజన్ మాత్రం మొత్తం డైరెక్టర్. అంటే ఇప్పుడు ఆ కథ చెప్పినప్పుడు వీడు ఇలా ఉంటాడనే ఊహ నాకు లేదు. సరే కథ విని ఓకే బాగుంది, ఏం కావాలి నీకు, ఏం చేయాలి, ఏం చేయమంటావు అంటే, లేదు నాకు ఇలాగా కొండలు ఎక్కుతూ మనుషులు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడో అడవిలో పెరిగిన అడవి మనిషిలాగా ఉండాలి, సో బాడీ గీడీ అంతా కొంచెం ఇలా ఉండాలి అంటే ఓకే దాని గురించి నా ప్రయత్నం నేను చేశాను. దట్ వాస్ మై ఇన్వెస్ట్మెంట్. బట్ ద విజన్ అండ్ ఈ అవుట్పుట్ అంతా మొత్తం సింగిల్ హ్యాండెడ్ డైరెక్టర్. అయితే యాక్చువల్గా రామ్ చరణ్ గారితో మీరు ధృవ చేశారు, ఇప్పుడు అక్కడ 2 అని కూడా అంటున్నారు. యాక్చువల్గా మళ్ళీ మీ క్యారెక్టర్ ఏమన్నా కొత్తగా చనిపోయాను కదండి చనిపోయారు దాంట్లో మళ్ళీ, అంటే దానికి కంటిన్యూషన్ ఉండకపోవచ్చు కదా మ్యాక్సిమం. ఏమన్నా మీ దగ్గర దాకా ఏమన్నా వచ్చినాయి ఎలాంటివి టాక్స్ ఏం రాలేదా? సో ఆ ధృవ చేసినప్పుడు ఏంటంటే మీకు చాలా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు చేసిన క్యారెక్టర్స్కి దాంట్లో ఒక సిన్సియర్ ఎమోషన్ కూడా బేసిక్గా మీ క్యారెక్టర్ నుంచి జనరేట్ అయింది సినిమాకి కావాల్సిన ఎమోషన్. సో మరి అంటే రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? మళ్ళీ తర్వాత ఏమీ రాలేదా రామ్ చరణ్ గారితో వర్క్ చేసే అవకాశం? ఇంకా రాలేదండి, బట్ ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ హీఈస్ ఆల్సో జమ్ ఆఫ్ అ పర్సన్. అండ్ తన ట్రాన్సిషన్ అనేది చూశాను నేను పర్సనల్గా. చందమామ తర్వాత పరిచయం, ఎక్కువ పరిచయం కాదు కానీ పరిచయం. బట్ ఐ సా హిమ్ అంటే ఒక చిరంజీవి గారి అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తను చేసిన కష్టం, తన పడ్డ హార్డ్ వర్క్, నాకు వీళ్ళందరితో నచ్చింది అదేనండి. అంటే ఇప్పుడు ఒక పొజిషన్ ఉన్నప్పుడు అది అహంకారంగా తీసుకోకుండా అది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మామూలు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు బన్నీ కానీ చరణ్ కానీ. సో అది దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ అంటే దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ మాటలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ద వెరీ ఇన్స్పైరింగ్. మామూలుగా మనకు ఇప్పుడు నేను చూసుకుంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళకి అంత చేయాల్సిన అవసరం లేదు కదా అనే డౌట్ రావచ్చు, కానీ వాళ్ళు దాన్ని ఆపోజిట్ అండి. అది డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి వచ్చిన క్వాలిటీ అది. ఇంకా పర్సనల్గా దగ్గరగా చూస్తాం కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడు దే ఆర్ ఆల్ లైక్ పాన్ ఇండియన్ వరల్డ్ స్టార్స్ అంతా అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగి మనుషులు ఇంకా తగ్గి అంటే వాళ్ళ పర్సనాలిటీ ఒదిగి ఉండడం అనేది వాళ్ళని చూసి డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి, అదైతే చెప్పచ్చు. అయితే యాక్చువల్లీ మీరు బన్నీ వాళ్ళతో వీళ్ళతో హ్యాంగ్ అవుట్ అయిన అప్పుడు ఈయన వచ్చేవాడు కదా, చరణ్ ఉండేవాడు కదా, పెద్దగా ఉండేవాడు కదా? ఉండేవాళ్ళండి, వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో ఎప్పుడు కలిసే ఉంటారు. ఫ్యామిలీ కదా, మీరు ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అయినప్పుడు పెద్దగా అంటే మేము అంటే అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు చరణ్ వేరే సర్కిల్స్లో ఉండేవాళ్ళు. తర్వాత మేము ధృవ తర్వాత నాకు బాగా పరిచయం అయ్యారు. అయితే యాక్చువల్గా లేటెస్ట్గా ఆపరేషన్ వ్యాలంటైన్లో కూడా చేశారు. యాక్చువల్గా మీరు మాకు చూసింది ఏంటంటే ఎక్కువ సినిమాలు మీరు చచ్చిపోతా కనిపిస్తారు బేసిక్గా. అంటే ఏంటి ఆ ఎమోషన్కి మిమ్మల్ని వాడుకుంటారా అలాగా, లేకపోతే అంటే మీకు చెప్తారు కదా, చెప్పినప్పుడు అనిపించదా మీకు అంటే ఈ క్యారెక్టర్కి వేరేది ఏమన్నా ఉండొచ్చేమో ఎండింగ్? అంటే ధృవ తర్వాత ఇదే వచ్చింది, మధ్యలో ఎక్కడ జరగలేదు. కాకపోతే అంటే ఒకటి అనుకుంటారండి, అనుకున్నా అంటే మేబీ ఇట్ ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఆ చిన్న తక్కువ టైంలో ఉన్న ఇంపాక్ట్ రావాలి అంటే వాళ్ళు చెప్పడం అలాగే, అంటే అదే ఉంటుంది ఇంటెన్షన్. తక్కువ టైంలో ఇంపాక్ట్ కలిగించి ఆ క్యారెక్టర్ని మిస్ అయ్యి ఒక ఎమోషన్ వర్కౌట్ అంటే ఆల్రెడీ అయ్యింది కాబట్టి ఒకసారి ధృవాలో. సో మేబీ అది వాళ్ళదేమో, మేబీ ఆ థాట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా అంతే వచ్చిన ఇప్పుడు అంటే ఇంకా కొంచెం దీని తర్వాత ఐ వాంట్ టు డు కొత్త కైండ్ ఆఫ్ చూడొచ్చా కొంచెం, అంటే మీరు డెఫినెట్లీ బెటర్ అనే ప్రయత్నం అనేది ఉంటుంది బెటర్. అయితే యాక్చువల్గా మీరు ఇది మన ఈగిల్ కూడా చేశారు. ఈగిల్లో మాత్రం రవితేజ గారితో ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ ఉంటుంది, ఎందుకంటే ఆయన చేసే ప్రతి దానికి మీరు ఇది ఉంటుంది కదా. సో రవితేజ గారితో ఎలా ఉంటుందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఆయన ఫుల్ సరదా, అసలు మామూలు సరదా కాదు. ఎందుకంటే రెండు నవదీప్ని అంటే ఇప్పుడు నవదీప్ని ఒక 10 ఏళ్ళ క్రితం రవితేజ గారిని చూస్తే మాకు సేమ్ అనిపిస్తుంది. అంటే మాట్లాడే మాటలు కానీ ఎవ్రీథింగ్ నో ఫిల్టర్ యాక్చువల్గా. సో మరి మీ ఇద్దరు ఇలాంటి చాలా సరదాగా ఉండేదండి. ఐ ఎంజాయ్డ్ అ లాట్ యాక్చువల్లీ. మేము అండ్ ప్లస్ ఫారెన్ షెడ్యూల్స్ అవి ఉండవు. అండ్ తను నాకు ముందు నుంచే పరిచయం, మా ఇద్దరు బర్త్డే ఒకటి 26th. సో ఎప్పుడు పరిచయం అయిన తర్వాత ఎప్పుడన్నా హ్యాపీ బర్త్డే అంటే ఆ సేఫ్టీ అబ్బాయి అని మాట్లాడుకునేవాళ్ళం. చాలా సరదాగా ఉంటారు. అండ్ ఆయన కూడా
అంటే టైం స్పెండ్ చేసినంతసేపు సరదాగా కబుర్లు కామెడీ ఇదంతా ఉన్నా ఎప్పుడన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటనేది అంటే మీరు అన్నట్టుగా నో ఫిల్టర్గా చెప్తా ఉంటారు. అబ్బాయి మనం మనకి ఇది ఇలా ఉండాలి అని మంచి మాటలు చెప్తా ఉంటారు. సో ఆయనతో కూడా టైం స్పెండ్ చేసినప్పుడు సరదాగా ఉంటుంది, బాగా సరదాగా మీనింగ్ఫుల్ సరదాగా ఉంటుంది. అంటే మోటివేషనల్ ఉంటాయా? 100% మాట్లాడుతున్నది 100% ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన కూడా ఈ సెల్ఫ్ మేడ్, ఇప్పుడు ఇండస్ట్రీ ఆర్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ జనరేషన్ స్టారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి చిన్న రోల్స్ చేసి, సో ఆయన గ్రోత్ అనేది డెఫినెట్గా ఇట్స్ సంథింగ్ దట్ ఐ కెన్ రిలేట్ టు. ఇప్పుడు సేమ్ అదే జర్నీ అనుకుందాం. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయకపోయినా సరే హీరోగా సపోర్టింగ్ రోల్ ఆర్ నెగిటివ్ రోల్ ఆర్ వాట్ ఎవర్ అన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు మన ఇంటెన్షన్, మన జర్నీ రైట్ పాత్లో ఉండి మనం సిన్సియర్గా ఉంటే వస్తుంది సక్సెస్ అనేది. అది ఒక పార్ట్, కానీ మన జర్నీ మనకి ఇంపార్టెంట్ అనే వైబ్స్ ఇస్తారు ఆయన ఫుల్గా. అంటే మీరు ఇంతమందితో చేస్తారు, ఇంతమందితో కలుస్తారు, ఇంతమందితో మాట్లాడతారు, వాళ్ళు చెప్పే జీవిత సత్యాలు కొన్ని ఉంటాయి ఆల్రెడీ. ఎందుకంటే మనకన్నా ఒక స్టెప్ హెడ్లో ఉన్నారు అనుకుందాం. మరి అవి మీరు జీవితానికి అన్వయించుకుంటారా లేదంటే వినేసి అక్కడతో వదిలేస్తారా? లేదండి, గుర్తుంటాయి, గుర్తుండిపోతాను నేను. అంటే మంచి విన్నప్పుడు ఇంపాక్ట్ వచ్చేవి కొన్ని గుర్తుండిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చరణ్ ఒక మాట అన్నాడు ఒక రోజు కూర్చున్నప్పుడు. ప్రాబ్లం ఏంటో చెప్పిన మనుషులతో సరదాగా అసలు ఏదో అంటే వాళ్ళు కూడా ఏదో అంటే మాటలో మాట ఏదో మనకి ఒక మనిషితో ప్రాబ్లం ఉంటే మామూలుగా బయట ఏం చేస్తారంటే మనం ఆ మనిషికి తప్ప మిగతా వాళ్ళందరికీ చెప్తాం ఆ మనిషితో ఉన్న ప్రాబ్లము. కానీ మనకి ఆ మనిషితో ప్రాబ్లం ఉందని ఫస్ట్ ఆ మనిషి అంటే ఏదన్నా ప్రాబ్లం అంటే వాట్ ఎవర్ ఆ డిస్కంఫర్ట్ ఏదన్నా ఫస్ట్ చెప్పాల్సింది ఆ మనిషికి. అప్పుడు వాళ్ళు ఒకటి చెప్తారు, ఆ కమ్యూనికేషన్లో అక్కడితో అయిపోద్ది అది. కానీ మనం ఏం చేస్తామంటే నాకు ఆడితో ప్రాబ్లం ఉందని అతనితో కాకుండా మిగతా అంతా చెప్తాం. అది చాలా బ్యాడ్గా మల్టిప్లై అయ్యి ఎటేటో వెళ్ళి వస్తూ ఉంటుంది. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ క్వాలిటీ అని అన్నాడు. అది సరదాగా చెప్పిన నాకు అది బాగా ఉండిపోయింది. నిజమే కదా అది యాక్చువల్గా దాంట్లో చాలా అంటే 100 పేజీలు ఉన్న పుస్తకం చదివితే కూడా మనకి చివరికి వచ్చే సింపుల్ గా చెప్పాడు. అది మనకి ఒక మనిషితో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళతో చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏదైనా ఓహో అది కాదు ఇది అని చెప్పడం, లేదంటే అవునా సారీ అనడము, లేదా వాళ్ళు అర్థం చేసుకొని ఓకే ఇక పైన జరగకపోవడం అనేది అక్కడతో అది ఎండ్ అయిపోద్ది. అది కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, కంక్లూజన్ వచ్చేస్తే అక్కడతో ఆ నెగిటివిటీ ఆర్ ఆ డిస్కంఫర్ట్ అనేది ఎండ్ అయిపోద్ది. అది కాకుండా మన వాళ్ళు వెళ్ళి మిగతా ఊరంతా చెప్తారు వాళ్ళతో కాకుండా. ఐ డోంట్ సీ ఎ పాయింట్ అన్నాడు. భలే మంచి పాయింట్ అనిపించింది నాకు అది. అయితే యాక్చువల్లీ మీరు రాగిణి ఎంఎంఎస్ కూడా చేశారు కదా, ఒక ఎపిసోడ్ చేశారు. ఆల్ట్ బాలాజీ అంటే మీ అంటే మనకి మనం అసలు మామూలుగానే నవదీప్ అంటే కొంచెం బయట పోట్రేలు ఎలా ఉంటుంది, మీరు ఆల్ట్ బాలాజీ లాంటి దాంట్లో ఒక ఎపిసోడ్ చేసినా కూడా వాళ్ళు అనుకుంటారు కదా. సో ఎలా ఉండేది మరి అది అప్పుడు? అంటే అక్కడి నుంచి ఎందుకు వచ్చింది మీకు ఏక్తా కపూర్ గారి దగ్గర? ఏమని నాకు తెలీదు, అది ఎలా వచ్చిందనో నాకు తెలీదు. బట్ దే డైరెక్ట్లీ కాల్డ్ అండ్ దెన్ దే సెడ్ ఇలా ఉంది అని. సరే ఓకే ప్రయత్నిద్దాం, ఇది కూడా చేద్దాం ఒక ఎపిసోడ్, జస్ట్ 1 ఎపిసోడ్. బాగా ఉండింది, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది కూడా బాగుంది. ఇక్కడ కూడా మస్తీ సాయి కూడా చేసినట్టున్నారు కదా మాకు. అంటే మీకు అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే మాకు నవదీప్ గుర్తొస్తారు అనమాట. యాక్చువల్లీ ఇన్ని క్యారెక్టర్లు చేస్తే మీకు ఆరుండే ఎందుకు అర్థం కావట్లేదు. అదే అన్న మీకు కావాల్సింది అది కాదు సార్. మీరు నన్ను అడగ కూడా నెక్స్ట్ నుంచి మీకు అలాంటి క్యారెక్టర్స్ అప్రోచ్ లేదండి. ఇప్పుడు మీకు అన్నట్టుగా ఇందాక లెట్స్ ధృవాలో అలాంటిది అంటే ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం అనేది ఒక యాక్టర్కి ఒక ఛాలెంజ్ అండి. అంటే ఎనీ ఎమోషన్ వీడికి ఇచ్చినా బాగానే చేస్తాడు, లేదా చేయగలుగుతాడు, ఈ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేదే ఒక యాక్టర్కి ఉన్న వాట్ యు కాల్ చెప్పని బిరుదు. అదొక అంటే ప్రేక్షకులు చూసినప్పుడు ఓకే ఈ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది వాళ్ళు అనుకుంటున్నారంటే మనం సక్సెస్ అయినట్టు ఒక పాయింట్. నేను నా ఆలోచన అయితే ఇంతమంది తెలుగులో ఇంతమంది యాక్టర్స్ ఉండగా మళ్ళీ బట్ మీ ఒక్కరికి ఒక ఎపిసోడ్ అని మీకు కాల్ రావడం అనేది గొప్ప విషయం. ఏమో ఎంతమందిని అడిగారో వాళ్ళు, ఎంతమంది అంటే చెప్పుంటారు కదా మీకు. ఇప్పుడు వాళ్ళకి మొహమాటం ఏముంటుంది, ఇంతకుముందు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అయ్యని చెప్పుంటారు కదా, మీకు చెప్పలేదు. ఏం రాలేదులేండి అప్పుడు. బట్ దే సెడ్ ఓకే ఆ ఎపిసోడ్ అని కథ అది పంపించినప్పుడు ఐ సెడ్ ఓకే అక్కడ కూడా కాలేద్దాం అని చెప్పి అయితే యాక్చువల్గా మరి మీకు బన్నీతో ఇంత ర్యాప్ ఉంది అంటే ఆయన కూడా ఏంటంటే ఓన్లీ డైరెక్టర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతేనే తీసుకుంటారా, లేదంటే రిఫర్ చేయడం అనేది ఉంటుందా మిమ్మల్ని ఎప్పుడన్నా మీకు? అంటే ఇప్పుడు పుష్ప లాంటి సినిమాల్లో పాన్ ఇండియా వరల్డ్ వెళ్తున్న సినిమాల్లో అంటే ఆయన డైరెక్టర్ కూడా ఓకే అంటేనే మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి రిఫర్ చేస్తారు, లేకపోతే ఆయన డైరెక్టర్ సైడ్ నుంచి వస్తుందండి. నాకు తెలిసి కాస్టింగ్లో మేబీ డిస్కషన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ అనుకున్నప్పుడు ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్తారేమో కానీ అట్లా రికమెండ్ చేసి ఇలా ఉండాలి అనే ఆ టైపు అంటే ఇప్పుడు న్యూ జనరేషన్లో అది ఎక్కువ లేదన్న లేదు ఒకప్పుడు అంటే బికాస్ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో క్లియర్ అండ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు కాంబినేషన్ ఏంటి ఇంతకుముందు ఏం చేసాము అంటే
యాజ్ ఆన్ పేపర్ మనం పెట్టుకున్నప్పుడు ఏమైంది దానివల్ల అనేదే తప్ప వీడు నా ఫ్రెండ్ కాబట్టో లేదంటే వాడు నాకు నచ్చడు కాబట్టో అని ఈ జనరేషన్ యాక్టర్స్లో అయితే లేదండి. నేనైతే బట్ కాకపోతే జస్ట్ ఒక అంటే ఆయన మైండ్ లో ఒక పేరు వేయడం అనేది అయితే ఉంటుంది కదా కాస్టింగ్ టైంలో, ఉండదా? ఉంటుంది, డెఫినెట్గా ఉండొచ్చు. అంటే ఆ రోల్కి ఉన్నారు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి, లేదా ఆల్రెడీ లేదు బాగా చేస్తారు. ఇప్పుడు రవి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈగల్కి డిస్కషన్ అది వచ్చినప్పుడు 100% ఇప్పుడు నా పేరు వచ్చినప్పుడు లేదు 100% నువ్వు నవదీప్ని పెట్టాల్సిందే అని అన్నారు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు పని చేయలేదు కలిసి, ఊరికే బయట మామూలుగా, అది కూడా రోజు పరిచయం ఏం కాదు, ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుకుంటాం. బట్ ఆయన ఏంటంటే యాజ్ ఎ హీరో ఆయన చూసినప్పుడు ఓకే ఆ క్యారెక్టర్కి తను బాగుంటాడు, లేదా కొంచెం ఇంకా డెప్త్ వస్తుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్లో నవదీప్ క్యారెక్టర్ పక్కన హీరో పక్కన ఉండే క్యారెక్టర్, అండ్ దెన్ ఇప్పుడు బ్యాట్మ్యాన్ రాబిన్ అనుకుంటే ఎవరైనా ఉండొచ్చు. మామూలుగా ఇంత మునుపు మనం చూస్తే పెద్ద కమర్షియల్ సినిమాల్లో అది ఇంకో హీరో ఉండడు, నార్మల్గా వేరే ఎవరో ఉంటారు. బట్ ఈ పర్టికులర్గా లేదు ఉండాల్సిందే, ఎందుకంటే అప్పుడు డెప్త్ వస్తుంది ఇంకా క్యారెక్టర్. కానీ ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్. సో అలా క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా చేస్తారు. అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు 20 years జర్నీ తర్వాత ఇప్పుడు 2.1 వస్తున్నారు. ఇక నుంచి నవదీప్ దారి ఎలా ఉండబోతుంది, దారి ఎటు ఉంటుంది? దారి అదేనండి, బెటర్ ఫిల్మ్ అనండి, లేదా మీనింగ్ఫుల్ సినిమా, ఆర్ ఒక రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్ అయినా సరే, ఇప్పుడు మనం ధైర్యంగా కూర్చొని అవును చేసాం బాగుంది అని అనుకునేవి, మనకి నచ్చినవి, లేదా ఫస్ట్ మనం విన్నప్పుడు మన కథ ఆ క్యారెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మనం ఎక్సైట్ అవ్వాలి. అది బేసిక్ రూల్ అది. సో డెఫినెట్గా మన కన్విక్షన్తో చేసినప్పుడు ఆడియన్స్ కూడా ఓకేరా పర్లేదు అని అనుకోవాలి. ఇందా మీరు చెప్పినట్టు అంటే రాజమౌళి గారు చేసిన ఇంకోళ్ళు చేసిన ఎఫర్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి, రేంజ్ స్కేల్ అనేది పక్కన పెట్టేస్తే. దీంట్లో అయితే ఆ ఎఫర్ట్ అయితే కనపడుతుంది. ఒక సినిమాని నమ్మి మీరు ఒక డైరెక్టర్ ఒక 5 సంవత్సరాలు, మీరు ఒక 3 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టడం అనేది నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో మీరు అన్నట్టే ఇది 2.0 కొత్తగా కనిపించాలని, ఇది సక్సెస్ అవ్వాలని, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి మిస్టర్ అండ్ మిసెస్ నవదీప్ కూర్చోవాలనేది ఒకటి. అది అవ్వకపోవచ్చు. రెండోది ఏంటంటే క్రోర్పతి, అట్లీస్ట్ ₹1,00,00,000 తీసుకుంటున్నానని గట్టిగా చెప్పగల నవదీప్ కూర్చోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.